శతమానం భవతి. జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ వసంతపు జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నారు తమ్మిరెడ్డి కాశీ విశ్వేశ్వరరావు, ఆచంట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, శ్రీ పాండురంగ మెగా ఐస్ క్రీం పార్లర్, పాలకొల్లు. 76 వసంతాల నవ్యాంధ్ర నవయువకుడు, రియల్ హీరో, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నారు తమ్మిరెడ్డి కాశీ విశ్వేశ్వరరావు, ఆచంట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, శ్రీ పాండురంగ మెగా ఐస్ క్రీం పార్లర్, పాలకొల్లు. వీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ తమ్మినేడి కాశీ విశ్వేశ్వరరావు. జై చంద్రబాబు నాయుడు, జై జై టీడీపీ. ఒడిసి పట్టుకున్నారు. అందుకోసం ఆయన పడిన శ్రమ, తపన, పొరుగు రాష్ట్రాల పోటీని తట్టుకున్న తీరు అందరికీ ఆదర్శం. ఇక వైసీపీ 5 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు నిర్విరామంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. 22 నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా పోలవరం పరుగులు తీస్తోంది. ఆర్థిక ఇబ్బందులున్నా ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి అందించడంలో రాజీ లేకుండా పరిపాలన అందిస్తున్నామని, ప్రభుత్వంపై, కూటమి పార్టీలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కనుకే అద్భుత విజయం అందించారన్నారు. నాయకుడంటే ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి, భయాన్ని పోగొట్టాలి. పుట్టుకతోనే ఈ లక్షణాలన్నింటినీ పునికి పుచ్చుకున్న తెలుగు తేజం నారా చంద్రబాబు నాయుడు అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ప్రపంచ స్థాయి నేతగా ఎదగడం సాధారణ విషయం కాదు. సమకాలీన రాజకీయాల్లో ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎన్నడూ వెన్ను చూపలేదు. విలువలు, వ్యక్తిత్వం అనే 2 అంశాలను తన ఆయుధాలుగా మలుచుకున్నారు చంద్రబాబు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవకే అంకితమయ్యారు. ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిత్య కృషివలుడుగా తెలుగు జాతి వెలుగు రేఖగా పేరొందిన నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న, జై 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 నిన్న. నందమూరి తారక రామారావు ఆదర్శాలే ప్రేరణగా, ఆ మహనీయుని స్ఫూర్తిని ఆలంబనగా చేసుకుని ప్రజాసేవ రంగంలో అడుగుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. శ్రమించి సాధించడం ఆయన నైజం. దేశాభివృద్ధే ఆయన ఆశయం. ఆయనలోని దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావం, నాయకత్వ లక్షణాల వల్లే 3 పదుల వయసులోనే మంత్రి పదవి పొందారు. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారావారిపల్లిలో నారా ఖర్జూర నాయుడు, శ్రీమతి అమ్మన్నమ్మ దంపతులకు 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. 1974లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించిన చంద్రబాబు మొదట చంద్రగిరి యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. నాయకత్వ ప్రతిభను, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలని చూసిన అగ్ర నాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. అప్పట్లో జనతా పార్టీ వల్ల కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితి ఉన్న రోజుల్లోనే ఆయన విజయం సాధించారు. కేవలం 2 ఏళ్లలోనే 1980లో పురావస్తు శాఖ, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంరక్షణ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించారు. దడుసుకొని